వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. నేషనల్ క్రష్ రష్మికకి సంబంధించి ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాల వేదికగా వైరల్ అవుతుంది. సో గత 4 సంవత్సరాలుగా చాలా పుకార్లు వస్తూ ఉన్నాయి. బట్ వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను అన్నట్టుగా ఆమె మాట్లాడినటువంటి మాటలు, అంటే ఒక మూవీ ప్రమోషన్ లో భాగంగా ఆమె మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇదంతా కూడా అంటే గత 4 సంవత్సరాలుగా విజయ్ దేవరకొండ రష్మిక రిలేషన్ లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని, అతి తక్కువ బంధువులు స్నేహితుల మధ్య వీళ్ళ మధ్య ఎంగేజ్మెంట్ కూడా జరిగిందంటూ చాలా న్యూస్ అయితే మనం చూసాము. వాటన్నిటిపైన రష్మిక ఎక్కడా కూడా పెద్దగా స్పందించలేదు. ఇక తాజాగా ఒక మూవీ ప్రమోషన్ లో భాగంగా ఆమె ఇంటర్వ్యూలో అడిగినటువంటి ప్రశ్నకు ఆమె ఈ సమాధానం చెప్పడం జరిగింది. 4 ఏళ్లుగా నా మీద చాలా పుకార్లు వస్తున్నాయి, బట్ వాటిని ఎక్కడా కూడా నేను ఖండించలేదు. బట్ అన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సిన సమయంలో ఖచ్చితంగా చెప్తాను, అన్నిటికీ సమాధానం దొరుకుతుందంటూ ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు విజయ్ రష్మిక పెళ్లి చేసుకోబోతున్నారంటూ వస్తున్నటువంటి వార్తలకి కాస్త ఆజ్యం పోసినట్టు అయిందన్నట్టుగా కొంతమంది వారి యొక్క అభిప్రాయాల్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ముఖ్యంగా గతంలో ఒక కన్నడ హీరోతో రష్మిక ఎంగేజ్మెంట్ అవ్వటం, ఆ తర్వాత ఆ ఎంగేజ్మెంట్ ని బ్రేక్ చేసుకోవటం, తర్వాత ఆమె ఇటు తెలుగులోను, అటు హిందీలోను, ఇటు తమిళ్లోను ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్ల్లో కూడా ఆమె సినిమాలు కవర్ చేయడంతో ఇప్పుడు నేషనల్ క్రష్ గా కూడా ఆవిడ పేరు సంపాదించుకున్నారు. అండ్ పుష్ప 1, పుష్ప 2తో ఆవిడ రేంజే మారింది అనేది కూడా మన అందరికీ తెలిసిందే. బట్ తాజాగా విజయ్ రష్మిక పెళ్లి చేసుకోబోతున్నారు. అది కూడా వచ్చే నెల 26వ తారీఖున వీళ్ళ పెళ్లి జరగబోతుందంటూ ఏవైతే వార్తలు వస్తున్నాయో దానికి ఆమె క్లారిటీ ఇచ్చారా ఇవ్వలేదా అనే ప్రశ్నార్థకంగా మారినప్పటికీ కూడా మొత్తానికి వీళ్ళ పెళ్లికి సిద్ధంగా ఉన్నారు అన్నట్టుగా రష్మిక మాటల్ని జోడిస్తూ ఇప్పుడు చాలా మంది వారి యొక్క అభిప్రాయాలను పంచుకుంటున్నారు.